ప్రేమించిన అమ్మాయి పెళ్లిపీటలపై నుంచి వెళ్ళిపోతే తప్పని పరిస్థితుల్లో శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు హర్ష. దేవుడు కలిపిన ఈ జంట జీవితంలో ఎదుర్కొనే సమస్యలేంటి, ఈ బంధం ఏనాటిదో ఇప్పుడు మనం పార్ట్ 1. అది సిటీలోనే పెద్ద కళ్యాణ మండపం. ఆ మండపం అందమైన పువ్వులతో, కోటి కాంతులతో చూడడానికి ఎంతో కన్నుల విందుగా ఉంది. ముహూర్తం తెల్లవారుజామున 4 గంటలకు నిశ్చయించారు. బయట బోర్డు మీద అందమైన అక్షరాలతో హర్షవర్ధన్ వెయిట్స్ చరిత అని పువ్వులతో అలంకరించబడి ఉంది. మండపం అంతా వచ్చిన గెస్టులతో కోలాహలంగా మారిపోయింది. ఆ పెళ్ళికి ఎంతోమంది విఐపీలు, బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా అటెండ్ అయ్యారు. హర్ష పెళ్ళికొడుకు రూమ్లో తన మనసైన నెచ్చలి కోసం ఆమెను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. పెళ్ళికూతురు రూమ్లో లోపల అద్దం ముందు కూర్చొని పెళ్ళికూతురులా ముస్తాబవుతున్న చరిత తన చెలికాడు ఇష్టసకుడు అయిన హర్షకు కొంతసేపట్లో భార్యను కాబోతున్నానని అనుకుంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ ఆమె చెంపలు ఎరుపెక్కడం చూసి, వావ్ చరిత, ఎంత అందంగా సిగ్గుపడిపోతున్నావు, మా బావగారిని తలుచుకునే కదా ఈ సిగ్గంతా అని ఆట పట్టిస్తుంటే చరిత నవ్వుకుంటూ చిరుకోపంగా, హే, నీకు చాలాసార్లు చెప్పాను కదా తనని అన్నయ్య అని పిలవమని. చరిత, నువ్వు ఎక్కడో మచ్చ వేసుకొని పుట్టేశావే, లేకపోతే ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అలానే ఇండియాలోనే 1 ఆఫ్ ది మిలియనర్ అయినవాడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడంటే మాటలా? అలాంటి వ్యక్తిని ఎవరైనా అన్నయ్య అని ఎలా పిలవగలరే బాబు అని అంటూ, ఎంతైనా నువ్వు లక్కీనే. అప్పుడు అక్కడికి వచ్చిన హర్ష వాళ్ళ అమ్మ సుశీల గారు, నా కోడలు కాదు లక్కీ, ఈ కుందనపు బొమ్మని బంగారాన్ని చేసుకుంటున్నందుకు నా కొడుకే ఎక్కువ లక్కీ అని అంటారు. చరితను చూసి మెటికలు విరుస్తూ ఒక అమ్మాయి, అబ్బో ఆంటీ, మీరు అప్పుడే కోడలు పార్టీ అయిపోయారే అని అంటుంటే సుశీల గారు, అల్లరి పిల్ల అంటూ ముట్టికాయ వేసి చరితతో, అమ్మా చరిత, ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది, నువ్వు ఇంకా ఏమైనా రెడీ అవ్వాల్సి ఉంటే త్వరగా తయారవ్వు, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను, సరేనా అని చెప్పేసి బయటికి పోయి ఒక వ్యక్తికి కాల్ చేసి కొంచెం కంగారుగా, ధర్మారావు గారు కొంచెం త్వరగా తీసుకురండి, నేను ఆల్రెడీ కారు పంపించాను, ముహూర్తానికి ఇంకా 2 గంటలు మాత్రమే టైం ఉంది అని చెప్పేసి కాల్ కట్ చేసి హర్ష దగ్గరకు వెళ్ళిపోతారు. అక్కడికి వచ్చిన గెస్ట్లలో కొంతమంది ఆడవాళ్ళు, గెస్ట్ 1, వదిన మీకు విషయం తెలుసా, పెళ్ళి కూతురు వాళ్ళు చాలా ఆస్తిపరులంట, మన హర్ష వాళ్ళకు ఉన్నంత ఆస్తి కాకపోయినా వాళ్ళకు కూడా కొన్ని బిజినెస్లు అవి ఉన్నాయట. గెస్ట్ అయితే ఇంకేముంది, ఆ ఆస్తి చూసే చేసుకుంటున్నారేమో ఆ పిల్లని. గెస్ట్ 3, అయ్యో నీకింకా అసలు విషయం తెలియనట్టుంది వదిన, వాళ్ళది ప్రేమ వివాహం అట, ముందు మన హర్షనే ప్రేమించాడట ఆ పిల్లని, ఆ తర్వాత ఆ పిల్ల కూడా ఇష్టపడిందట. ఆ విషయం ఇంట్లో చెప్పిన 2 రోజులకే ఏమైందో ఏమో సుశీల వదిన వారం రోజుల్లో పెళ్ళి జరిగిపోవాలని పట్టుబట్టిదట. హర్ష ఏమో ఒక 1 year తర్వాత చేసుకుంటానని అడిగినా దానికి సుశీల వదిన అస్సలు ఒప్పుకోలేదట. వాడికేమో వాళ్ళమ్మంటే ప్రాణం, ఆవిడ మాట అంటేనే వేదం కదా, అందుకే వాడు పెళ్ళికి ఒప్పేసుకున్నాడట. అందుకే ఇంత హడావిడిగా ఎంగేజ్మెంట్ ఏమీ లేకుండా పెళ్ళి చేసేస్తున్నారట అని అంటుంది. గెస్ట్ 1, అదేంటి వదిన, మన సుశీలకి హర్ష అంటే చాలా ఇష్టం కదా, మరి వాడు వద్దు అన్నా కూడా ఎందుకింత హడావిడిగా పెళ్లి చేసేస్తుంది. గెస్ట్ 3, నీకు తెలిసిందే కదా వదిన, మన సుశీలకి జాతకాలు పిచ్చి ఉందని, అదే కారణం అయి ఉండొచ్చు. గెస్ట్ 2, ఇంతకీ ఈ విషయాలు
అన్నీ నీకెలా తెలుసు వదినా అని అడుగుతుంది గెస్ట్. ఇంకెలా, ఆ ఇంట్లో పనిచేసే రత్తమును అడిగితే చెప్పింది అని అంటుంది. పంతులు గారు పిలవడంతో హర్ష వచ్చి పీటలపై కూర్చుంటాడు. పీటల మీద కూర్చున్న పెళ్లి కొడుకుని అందరూ రెప్ప వేయకుండా ఎంతో అబ్బురంగా చూస్తూ ఉంటారు. అంత అందంగా ఉంటాడు మరి మన హీరో. 6 అడుగుల ఎత్తులో, తెల్లని మేని ఛాయతో, నునిపైన మీసకట్టుతో, ముందుకు పడే సిల్కీ హెయిర్, జిమ్ బాడీతో, మామూలుగానే హ్యాండ్సమ్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉండే హర్ష ఇప్పుడు పెళ్ళికొడుకు గెటప్లో ఆ శ్రీరామచంద్రుడినే దిగివచ్చాడా అన్నట్టు ఉన్నాడు. హర్షతో చేయించాల్సిన పూజలు అయిపోయినా కూడా ఇంకా పెళ్ళికూతురు తీసుకుని రాకపోవడంతో పంతులు గారు, అమ్మా సుశీల, ఇంకా ఎంతసేపు తల్లి, ముహూర్త సమయం మించిపోతుంది, త్వరగా అమ్మాయిని తీసుకొని రండి అని అంటారు సుశీల గారు. ఆ పంతులు గారు, అమ్మాయి ఇంకా రెడీ అవుతుంది, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి పెళ్లి కూతురు రూమ్కి వెళ్తారు. ఒక 2 నిమిషాల తర్వాత సుశీల గారు పెళ్లి కూతుర్ని తీసుకొని మండపం దగ్గరికి వస్తారు. అడ్డుతెర పెట్టి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు ముందు కూర్చోబెడతారు. అప్పటి వరకు మామూలుగా ఉన్న హర్షకు ఇప్పుడు మనసంతా హాయిగా, గుండె ఎంతో సంతోషంగా కొట్టుకుంటూ ఉంటుంది. హర్ష పెళ్లి కూతుర్ని చూడడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ తనకు ఏమీ కనిపించదు. చరిత పేరెంట్స్ హర్ష కాళ్ళు కడిగిన తర్వాత పెళ్లి కూతురు చేతుల్ని అడ్డుతెర కింద నుంచి హర్ష చేతుల్లో పెట్టి కన్యాదాన కార్యక్రమం జరిపిస్తారు. ఎప్పుడైతే హర్ష పెళ్లి కూతురు చేతుల్ని పట్టుకుంటున్నాడో తనకి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది హర్ష మనసులో. ఏంటి ఈ ఫీలింగ్, కొత్తగా ఉంది, నాకు సొంతమైంది ఏదో నాకు తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇంతకుముందు నేను తనని టచ్ చేసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఇప్పుడెందుకు కలుగుతుంది? పెళ్ళికి చాలా పవర్ ఉంటుందంటారు కదా, బహుశా అందుకేనేమో ఇలా అనిపిస్తుంది నాకు అని అనుకొని ఇంతవరకు ఎక్కడో కొంచెం అసంతృప్తితో పైపైన చిరునవ్వులు నవ్వుతూ చిందిస్తున్న హర్ష ఇప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఉన్నాడు. తర్వాత ఇద్దరి చేత జీలకర్ర బెల్లం పెట్టించి అడ్డుతెర తొలగిస్తాడు. ఎప్పుడెప్పుడు తన నెచ్చాలని చూస్తానా అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న హర్ష పెళ్లి కూతుర్ని చూడగానే తన నోట్లో మాటలు రాక అలా చూస్తూనే ఉండిపోతాడు. తన ఎదురుగా ఉన్న పెళ్లి కూతుర్ని చూసిన హర్షకు పెద్ద షాకే తగిలింది. ఆ షాక్లో తనని అలానే చూస్తూ ఉండిపోతాడు. వెంటనే హర్ష కళ్ళు కోపంతో చింతనిప్పుల్లా మారిపోతాడు. తర్వాత హర్ష ఏం చేయబోతున్నాడో ముందే ఊహించిన సుశీల గారు హర్షని లేవనివ్వకుండా అతని భుజాన్ని పట్టుకొని ఆపేసి చిన్నగా, కన్నయ్య, నేను ఏం చేసినా అది నీ మంచి కోసమే, అది నీకు బాగా తెలుసు. అలానే ఎప్పుడు నన్ను అడుగుతుంటావు కదా, మా నీ కోసం ఏదైనా చేయాలనుందని, ఏదో ఒకటి అడుగు అని, కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను, చేయి కన్నయ్య. నా కోసం నువ్వు ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయాలి, లేదంటే ఈ అమ్మని నువ్వు ప్రాణాలతో చూడలేవు అని అంటారు. ఆ మాట వినగానే హర్ష మైండ్ అంతా స్తబ్దుగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు అన్న మాటల్లో తన పరిస్థితి చేజారిపోతుందని హర్షకు అర్థమైపోయింది. హర్షకు వాళ్ళ సుశీల గారంటే చాలా ఇష్టం, ఇంకా ప్రేమ, అభిమానం, గౌరవం కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు బిజినెస్ అంటూ దేశాంతరాలు తిరుగుతూ బిజినెస్లు చూసుకుంటూ తన పిల్లల్ని పట్టించుకోలేకపోయేవారు. ఆయన కూడా ఇంత కష్టపడేది తన పిల్లల కోసమే కదా అని అనుకునేవారు. అందుకే సుశీల గారు కూడా తన తల్లి, తండ్రి అన్నీ తన పిల్లల్ని బాగా చూసుకుంటూ ప్రతి విషయంలో ఇద్దరిని మోటివేట్ చేస్తూ ఉండేవారు. హర్ష పుట్టినప్పుడు కూడా తల్లి, బిడ్డ ఇద్దరిలో ఒక్కరే బ్రతుకుతారంటే సుశీల గారు నొప్పుల్ని పంటి బిగువన భరిస్తూ కూడా అతి కష్టంగా ఒక్కొక్క మాట కూడబలుక్కుంటూ
నాకేమైనా పర్లేదు, నా బిడ్డనే బ్రతికించండి డాక్టర్ అంటూ డాక్టర్లను ఎంతగానో రిక్వెస్ట్ చేశారు. బట్ వాళ్ళు మీ హస్బెండ్ మిమ్మల్ని బ్రతికించమన్నారు అని చెప్పినా కూడా సుశీల గారు, నా బిడ్డను బ్రతకపోతే ఆ తర్వాత నేను ఎలా బ్రతికి ఉంటానని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీరు నా బిడ్డ ప్రాణాలు నిలబడితే ఒక్క ప్రాణాన్నైనా బ్రతికించిన వాళ్ళు అవుతారు, లేదంటే మా ఇద్దరు ప్రాణాలు పోతాయి అని అంటారు. బయట భార్య కోసం కన్న బిడ్డను కూడా వదులుకోవడానికి సిద్ధపడిన అతనిలో భార్య పైన ఎనలేని ప్రేమను, ఇక్కడ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన బిడ్డను బ్రతికించుకోవాలని తప్పించిపోతున్న సుశీల గారిలో అవధుల్లేని అమ్మ ప్రేమను చూసి ఎంతో ఆశ్చర్యపోతారు ఆ డాక్టర్. ఆ తర్వాత అతను వారి ప్రేమ ఇద్దరిని బ్రతికిస్తుందని అనుకొని రిస్క్ చేసి మరీ సాయశక్తిలో ప్రయత్నించి ఇద్దరినే బ్రతికిస్తారు. అలాగే హర్షకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తాను స్విమ్మింగ్ పూల్లో, అది బాగా లోతుగా ఉంటుంది, పడిపోతే సుశీల గారు ఆమెకి ఈత రాకపోయినా సరే హర్షని కాపాడి ఆమె ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఆమెను అక్కడ పనిచేసే వాళ్ళు వచ్చి కాపాడతారు. ఇవే కాదు, హర్షకు ఎదురైన చాలా గండాల నుంచి ఆవిడే తనని కాపాడతారు. ఇదంతా గుర్తు చేసుకున్న హర్ష తన తల్లి తన కోసం చేసిన త్యాగాలతో పోలిస్తే ఇది తనకు చాలా చిన్నదని అనిపిస్తుంది. అలానే అది ఆవిడ అడిగిన మొదటి కోరిక కూడా. అందుకే ఇక హర్ష తన కోపాన్ని తగ్గించుకొని పైకి లేని నవ్వును నటిస్తూ ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ పంతులు గారు చెప్పేవి మాట్లాడకుండా చేస్తాడు. పెళ్లి కూతుర్ని మండపం దగ్గరికి తీసుకొస్తున్నప్పుడే అందరిలో గుసగుసలు మొదలవుతాయి. అందరూ వెడ్డింగ్ కార్డులో ఉన్నది ఈ పిల్ల కాదు కదా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఏం జరగబోతుందోనని చూస్తూ ఉంటారు. ఎవ్వరు కూడా నోరు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయరు. కొంతమంది అడగడానికి ప్రయత్నిస్తారు, కానీ ఎవరికి మాట బయటికి రాదు. కారణం, కొంతమందికి విజయవర్ధన్ హర్ష వాళ్ళ నాన్నగారంటే ఉన్న భయం ఒకటైతే, మరికొందరికి ఆయన ఏం చేసినా కరెక్ట్గానే చేస్తారనే నమ్మకం, అలానే గౌరవంతో అక్కడంతా జరిగినా కూడా అప్పుడు మన హీరో గారు తాను ప్రేమించిన అమ్మాయి ఎప్పుడెప్పుడు తన భార్య కాబోతుందన్న ఆనందంలో కలలకంటూ ఉండిపోవడంతో అవేమీ పట్టించుకోడు. కానీ తర్వాత పెళ్లి కూతుర్ని చూసి షాక్ అవుతాడు. పంతులు గారు ఇద్దరి చేత కార్యక్రమాలు చేయించి హర్ష చేతికి తాళినిచ్చి ముహూర్త సమయం మించిపోతుంది, భజంత్రీలు అని ఆయన వేద మంత్రాలు చదువుతుండగా హర్ష పెళ్లి కూతురు మెల్లో 3 ముళ్ళు వేస్తాడు. తర్వాత పంతులు గారు ఇద్దరి చేత మిగిలిన తంతు పూర్తి చేయిస్తారు. అందరూ కార్లలో ఇంటికి బయలుదేరుతారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకే కారులో బయలుదేరుతారు. ఇలా మొదలైన వీళ్ళ ప్రయాణం చివరి వరకు కొనసాగుతుందా లేక మధ్యలోనే ఆగిపోతుందో చూడాలి. మరి మండపం నుండి బయలుదేరిన వారందరూ ఇంటికి చేరుకుంటారు. ఇద్దరు ఇంట్లోకి అడుగు పెడుతుండగా ఆ ఇంటి పెద్ద కోడలు పద్మ ఆగండి అని ఇద్దరికి దిష్టి తీసి బొట్టు పెట్టి, ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పుకోలేని లోపలికి రండి అని చెప్తుంది. అప్పటికి అసహనంగా నుంచున్న హర్ష ఇక సహనం నశించి కోపంగా బాధగా వాళ్ళ అమ్మగారి వైపు చూస్తాడు. దానితో ఇక సుశీల గారు ఇద్దరికీ ఒకరి పేర్లు ఒకరు తెలియనివి అనుకొని, పద్మ ఇక చాలు, ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నీకు తెలుసు కదా, ఇక వదిలే. అది కాదు అత్తయ్య, చెప్తున్నాగా వదిలే తల్లి అని, కన్నా ఇక మీరు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళండి అని చెప్పి ఆవిడ కూడా లోపలికి వస్తారు. వెంటనే హర్ష పైకి వెళ్ళిపోతుంటే సుశీల గారు, కన్నయ్య ఒకసారి ఆగు అని చెప్పి పద్మతో అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి వాళ్ళు వెళ్ళాక, కన్నయ్య ఈ అమ్మ మీద నీకు చాలా కోపంగా ఉందని నాకు తెలుసు, కానీ నేనేం చేసినా అది నీ మంచి కోసమే చేస్తాను. నేను నీకు చెప్పాల్సినవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు ఇంకేం ఆలోచించకుండా రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి పంపిస్తారు. రూమ్లోకి వచ్చిన హర్ష
ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద గోడకు 2 చేతులు ఆనించి అలానే నించుని తన కోపాన్ని బాధని పోగొట్టుకునే పనిలో ఉంటాడు. వాళ్ళ అమ్మగారిని తలుచుకుంటూ, ఎందుకుమా, ఎందుకు ఇలా చేశావు, నేను ప్రతి విషయం నీతో షేర్ చేసుకుంటాను, అలానే చరితకి ఐ లవ్ యూ చెప్పి తను కూడా నా లవ్ని యాక్సెప్ట్ చేసిన నెక్స్ట్ మినిట్ తనని నీ దగ్గరికి తీసుకొని వచ్చి పరిచయం చేశాను. అప్పుడు అంత ఆనందంగా ఒప్పుకున్న నువ్వు ఇప్పుడు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి నాకు ఎలా పెళ్లి చేస్తావమ్మా, నీకు చరిత నచ్చుండకపోతే అప్పుడే చెప్పుండాల్సింది కదా మా, ఇలా పెళ్ళి వరకు తీసుకొచ్చి నన్ను ఎలా మోసం చేయాలనిపించింది, నువ్వు అప్పుడే చెప్పేసి ఉంటే నేను తనని నీకు నచ్చిన విధంగా మార్చి ఉండేవాడినిగా, అప్పుడు చెప్తే నేను ఒప్పుకోనని పెళ్లి పీటల వరకు తీసుకొచ్చి నన్ను లాక్ చేసావమ్మా, పెళ్లి చేస్తే వాడే అడ్జస్ట్ అయ్యి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేసేస్తాను అనుకున్నావా, కోపంగా అది ఈ జన్మలో జరగదు, బాధగా నేను నా బంగారాన్ని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానమ్మా, తన క్యారెక్టర్ అండ్ ఆలోచనలో నాకు నువ్వే కనిపించావమ్మా, అందుకే కదా నేను తనని ఇష్టపడింది, కానీ నువ్వేం చేసావు, నా ఫస్ట్ విష్ అని చెప్పి ఆ అమ్మాయిని చేసుకోలేకపోతే మా అందరికీ దూరం అయిపోతా అని చెప్పి ఆ ఒక్క మాటతో నా జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసావు కదమ్మా, అంతగా ఇష్టపడి ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి ఈ బంధాన్ని యాక్సెప్ట్ చేస్తానని అస్సలు అనుకోవద్దు, అది ఈ జన్మలో జరగదు అని కోపంగా తన చేతి పిడికిలు బిగించి తన ఎదురుగా ఉన్న గోడపై కొడతాడు. తన చేతి నుండి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా తన ఆలోచనలే కొనసాగిస్తాడు. హర్ష కంట్లో నీళ్లు తిరుగుతుండగా, నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావని నాకు తెలుసుమా, కానీ నీకు తెలుసో తెలియకుండానో నీ చేతులారా నా జీవితాన్ని తలకిందులు చేసేసావు. ఇవి బాధతో వస్తున్న కన్నీళ్ళు కావమ్మా, నేను ఎంతో ఇష్టపడే నీ వలన నా జీవితం ఇలా అయిందని నా గుండెకి అయిన గాయం నుండి వస్తున్న కన్నీళ్ళు. మనం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ఇష్టపడే వారి వలన మనకు నష్టం జరిగితే అది ఇంత బాధగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఐ హేట్ యు మా, ఐ హేట్ యు అని తనలో తానే మదన పడుతూ ఉంటాడు. అసలు పెళ్ళిలో అంత జరుగుతుంటే ఈ చరిత ఏమైపోయింది, అసలు ఎక్కడికి మాయమైపోయింది, చరిత తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి ఏమైనా వెళ్ళిందంటావా, అందుకే అమ్మ ఈ పెళ్ళి ఆగకూడదని ఈ అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేసిందంటావా, ఒకవేళ అదే నిజమైతే అమ్మ పెళ్ళి ఆపేస్తుంది, కానీ నాకు వేరే అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి అప్పటికప్పుడు పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది, అసలు ఈ చరిత ఎక్కడికి వెళ్ళిపోయింది, ముందు తనతో మాట్లాడాలి అని వెంటనే బాత్ ఫినిష్ చేసుకొని డ్రెస్అప్ అయ్యి చరిత నంబర్కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈ చరిత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు, ఒకవేళ తనకు ఏమన్నా అయి ఉంటుందంటావా అనుకోగానే ఒక్క క్షణం భయం వేసింది. వెంటనే లేదు, తనకేమీ అయి ఉండదు, నా హార్ట్ ఇంత నార్మల్గా కొట్టుకుంటుందంటే తను బాగానే ఉంటుంది, మరి తను ఎక్కడికి వెళ్ళిపోయింది, అబ్బా అసలు ఏం అర్థం కావడం లేదు, అమ్మని అడిగితే నిజం చెప్తుందో లేదో తెలియదు, అసలు ఇదంతా కాదు, అమ్మ అడగగానే ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకుంది కదా, ముందు తనతో మాట్లాడాలి, అసలు ఏం జరిగిందో ఏంటో తనతోనైనా చెప్పించాలి, చెప్పకపోతే నా స్టైల్లో చెప్పిస్తాను అని అనుకొని అక్కడి నుండి ఆ అమ్మాయి ఏ రూమ్లో ఉందోనని చూసుకుంటూ వెళ్తున్నాడు హర్ష.